ఇంతకీ అక్కడ వ్రతం పూర్తయిపోయిందా? అక్కడ ఉన్నది గగన్ కాదు ఆకాష్ అని తేలిపోయిందా? చెప్పు నక్షత్ర చెప్పు అని అప్పుడు అడుగుతూ ఉంటే, మమ్మీ వ్రతం జరగలేదు మమ్మీ అని నక్షత్ర అంటే, అసలు ఏం జరిగిందో చెప్పండి అని అపూర్వ అంటుంది. వదిన, ఆ భూమి ఆ శారద మా ఆయనతో కలిపి పూజ చేయించింది, వాళ్ళైతే పూజ చేయలేదు అని మీరా చెప్తుంది. మీరా, నీకు బుద్ధుందా? నిన్ను అక్కడ పెట్టింది ఎందుకు? నా ప్లాన్ అంతా నాశనం చేసేశారు కదా, బుద్ధుందా మీకు అని అపూర్వ తిడుతూ ఉంటే, అది కాదు వదిన, నీకు ఇలా జరగగానే మేము ఇక్కడికి వచ్చేసాం అని మీరా చెప్తుంది. అబ్బా, నాతో పాటు మీరు ఎందుకు వచ్చారు అని అపూర్వ తిడుతూ ఉంటే, మమ్మీ ఇప్పుడు ఇంకొక సమస్య వచ్చి పడింది మమ్మీ, అసలు నీ శారీ మీదకి పెట్రోల్ ఎలా వచ్చింది మమ్మీ అని డాక్టర్ చెప్పిందని నక్షత్ర అనడంతో, మీరా నాపై పన్నీర్ చల్లింది నువ్వే కదా అని అపూర్వ అంటే, కానీ అది పన్నీర్ కదా వదిన, పెట్రోల్ కాదు కదా అని మీరా అంటుంది. ఆ పన్నీర్ చల్లమని నీకెవరిచ్చారని అపూర్వ చెప్పగానే, భూమి ఇచ్చిందని మీరా చెప్తుంది. ఒసే భూమి, ఇదంతా నీ ప్లానా అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది. అమ్మ భూమి అని కేపీ పూజని పూర్తి చేసేసి చేతులు పట్టుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటే, అయ్యో మావయ్య మీరేం చేస్తున్నారు, ఇది నా బాధ్యత మావయ్య అని భూమి అంటుంది. లేదమ్మా, నేను కృతజ్ఞతలు తెలుపుకొని తీరాల్సిందే, నా భార్య పిల్లలకి దూరం అయ్యి ఇన్ని సంవత్సరాలయ్యింది, ఏ రోజు కూడా భార్యతో కలిపి పిల్లలతో కలిపి సంతోషంగా గుడికి వచ్చే ధైర్యం చేసినా కూడా ఏం జరిగిందో నువ్వు చూస్తున్నావు కదా, అలాంటిది ఈరోజు మా ఇద్దరిని కూర్చోపెట్టి జరిపించావు, నీకు కృతజ్ఞతలు తెలుపుకోకుండా ఎలా ఉంటానమ్మా, నాకు ఎంత సంతోషంగా ఉందో అని ఆనంద బాష్పాల్ని కారుస్తూ కేపీ మాట్లాడుతూ ఉంటే, అవునన్నట్లుగా శారద మౌనంగా చూస్తూ ఉంటుంది. అయ్యో మావయ్య, నాకు కృతజ్ఞతలు తెలిపి పరాయి దాన్ని చేయకండి అని భూమి అంటుంది. ఇంతకీ గగన్ ఎక్కడా అని కేపీ అంటాడు. నేను వెళ్ళి చూస్తానని భూమి వెళ్తుంది. తర్వాత ఆకాష్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే భూమి పక్క సీట్లో కూర్చొని, ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందో, మామయ్య అత్తయ్య ఇద్దరు కలిపి అలా కూర్చొని వ్రతం చేస్తుంటే నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అని భూమి చెప్తుంటే ఆకాష్ కోపంగా వింటూ ఉంటాడు. అదేంటి ఆకాష్ గారు, నేను ఇంత సంతోషంగా మాట్లాడుతుంటే మీరు మౌనంగా ఉన్నారు, ఏమీ మాట్లాడరేంటి అని భూమి అంటుంది. నాకు అస్సలు నచ్చలేదు భూమి గారు మీరు చేసిందంతా కూడా అని ఆకాష్ అంటాడు. ఎందుకు నచ్చలేదు, ఏం నచ్చలేదని భూమి అంటుంది. అసలు ఆ కేపీ మా అమ్మ పక్కన కూర్చొని పూజ చేయటం నాకు అస్సలు నచ్చలేదు, నాకు చాలా కోపం వస్తోంది అని ఆకాష్ అంటే, అదేంటి అలా పూజ జరిపించమని మీరే కదా అడిగారు అని భూమి అంటుంది. నేను అడిగాను, కానీ ఆ కేపీని మా అమ్మ పక్కన కూర్చోపెట్టి పూజ జరిపించటం కోసం కాదు, అప్పుడేదో తప్పించుకోవాలని నేను ఆ విధంగా అడిగాను, ఆ మాటను మీరు ఇంత సీరియస్గా తీసుకొని వ్రతం జరిపిస్తారని నేను అస్సలు అనుకోలేదు, అలా వ్రతం జరగడం నాకు అస్సలు నచ్చలేదు అని ఆకాష్ అంటే, అంటే మీకు నచ్చలేదన్నమాట, అయినా కూడా ఏంటి, మా అత్తయ్య పక్కన మావయ్య కూర్చొని పూజ జరిపిస్తే మా గగన్ బావలా మీరెందుకు కోపడుతున్నారు, మీకెందుకు అంతలా కోపం వస్తోంది, మీరేమి మా గగన్ బావ కాదుగా అని భూమి నిలదీస్తూ ఉంటుంది. దాంతో ఆకాష్ ఉన్నట్లుండి నవ్వుతూ, నమ్మేశారు కదా, ఎంతైనా నేను యాక్టర్ని కదా, అందుకే లేండి నేను గగన్లా నటిస్తూ మాట్లాడితే మీరు నమ్మేశారని ఆకాష్ మాట మార్చేస్తాడు. చూడండి భూమి గారు, మీరు నన్ను గగన్గా మారుస్తున్నారు కదా, మరి గగన్కి నచ్చంది నాకు నచ్చకూడదు, గగన్కి ఇష్టం లేనిది నాకు ఇష్టం ఉండకూడదు, అప్పుడే కదా నన్ను గగన్ అని అందరూ నమ్ముతారు అని ఆకాష్ చెప్తాడు. ఎందుకండి కార్ ఆపారు అని భూమి అంటే, ఏమో తెలీదు, ఈ ప్లేస్కి రాగానే ఏదో పాజిటివ్ వైబ్ వచ్చింది, కొంచెం సేపు ఇక్కడ ఉంది వెళ్దాము అని ఆకాష్ కార్ దిగేస్తాడు. నేరుగా ఇద్దరు అమ్మవారి చెట్టు దగ్గరికి వస్తారు. భూమి గగన్ని తలుచుకుంటూ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. మీ మెడలో గగన్ గారు తాళి కట్టింది ఇక్కడ భూమి గారు అని ఆకాష్ చెప్పడంతో ఇక భూమి, అవును ఆ రోజు మేమిద్దరం మందు కొట్టి ఉన్నాము, మా బావ నన్ను ఎత్తుకొని ఇక్కడికి తీసుకువచ్చారు, తెల్లవారితే పెళ్ళి, నన్ను వేరొకరు పెళ్లి చేసుకుంటారన్న బాధలో నేను ఉన్నాను, వేరొకరు నన్ను పెళ్లి చేసుకుంటే నేను మా బావకి దూరం అయిపోతానన్న భయం ఇంకొక వైపు, మనం పెళ్లి చేసుకుందామా బావా అని నేను అడిగాను, అడిగిన వెంటనే ఇక్కడ పచ్చని తోరణాలు లేవు, ఏమీ లేవు, ముత్తైదువులు లేరు, ఆశీర్వదించడానికి అమ్మ నాన్నలు లేరు, అలాంటి పెళ్ళి వద్దు భూమి అని చెప్పాడు. చివరిగా అమ్మవారి సాక్షిగా నా మెడలో తాళి కట్టాడు అని భూమి చెప్తూ ఉన్నట్లుండి గుర్తుకు వచ్చి, అవును మా బావ నా మెడలో ఇక్కడే తాళి కట్టాడన్న విషయం నీకెలా తెలుసు అని భూమి నిలదీస్తూ ఉంటే, అదేంటి భూమి గారు ఎలా తెలుసని అలా అడుగుతున్నారు, పెద్ద బాల శిక్షలాగా ఇంత పెద్ద పుస్తకం గగన్ బయోగ్రఫీ నాకు ఇచ్చారు కదా, అందులో రాసి ఉన్నదే నేను చెప్పానని ఆకాష్ అంటే, లేదు మా పెళ్లి విషయం నేను ఆ బుక్లో రాయలేదు, మరి మీకెలా తెలుసు అని భూమి నిలదీస్తూ ఉంటుంది.
అవునా? అందులో రాయలేదా? అయితే మనం ఇద్దరం కలిపి మందు కొట్టాం కదా! అప్పుడు మీ బావ గురించి నువ్వు కథలు కథలుగా చెప్పావు కదా! అప్పుడు చెప్పి ఉంటావు అని ఆకాష్ అంటే, లేదు నేను అలా చెప్పలేదు. ఇది నాకు బావకి మధ్య ఉన్న పర్సనల్ విషయం. నేను మందు కొట్టినా, ఏం చేసినా ఇలాంటి విషయం మాత్రం బయటికి చెప్పను. మీకు ముందు ఎలా తెలుసో నిజం చెప్పండి అని భూమి నిలదీస్తూ ఉంటుంది. అయ్యో! భూమి గారు మీరే నాకు చెప్పారంటే మీరెందుకు నమ్మటం లేదు? సరే ముందు షూ తీయండి. నేను కూడా తీశాను. ముందు అమ్మవారికి మొక్కుకుందాం రండి. మనం తర్వాత ఫైట్ చేసుకుందాం. భూమి చాలా షాకింగ్‌గా ఆకాష్ వైపు చూస్తూ అమ్మవారికి మొక్కుకుంటూ ఉంటుంది. తర్వాత శారద పుస్తకం చదువుకుంటూ ఉంటే తార పాల గ్లాస్‌లో ఏవో ఒక 2 టాబ్లెట్లు కలిపి "అత్తయ్య ఇవిగోండి పాలు తాగండని" తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది. "పాలు నువ్వు తీసుకొచ్చావేంటమ్మా? పూరి ఎక్కడ?" అని శారద అంటే, "అదేంటత్తయ్య పూరీని అడుగుతున్నారు? నేను పాలు కూడా మీకు ఇవ్వకూడదా? మొన్నంటే వంకాయ హల్వా అని ఏదో తప్పుగా చేశాననుకోండి. ఇవి అలా కాదు. జస్ట్ ఫ్రిడ్జ్‌లో ఉన్న పాలని వేడి చేసి తీసుకొచ్చాను. తాగండత్తయ్య. మీరేం భయపడన అవసరం లేదు" అని పాల గ్లాస్‌ని చేతిలో పెడుతుంది. "తాగండత్తయ్య తాగండని" తార బలవంతం చేయటంతో శారద పాలను తాగేస్తుంది. తాగగానే స్పృహ కోల్పోతుంది. వెంటనే తార బయట కారులో వెయిట్ చేస్తున్న సూర్యకి ఫోన్ చేసి, "ఈవిడ స్పృహ కోల్పోయారు. వచ్చి తీసుకువెళ్ళండి" అని చెప్పగానే సూర్య లోపలికి వస్తాడు. "త్వరగా ఈవిడ్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం గగన్‌కి తెలియకూడదు" అని తార అంటే, "గగన్ గగన్ గగన్ అక్కడ ఉన్నది అసలు గగన్ కాదు, ఆకాష్ కాడు. ఇప్పుడు అది తేల్చటం కోసమే కదా నేను ఈవిడ్ని తీసుకువెళ్తున్నాను" అని సూర్య అంటే, "అపూర్వ గారు ఏదో చెప్పారని నేను మీకు ఈ సహాయం చేస్తున్నాను. అక్కడ ఉన్నది ఆకాష్ అయితే ఏంటి, గగన్ అయితే ఏంటి? నేను మాత్రం దొరకకూడదు. ముందు తీసుకువెళ్ళండి" అని తార చెప్పటంతో సూర్య శారదని అక్కడి నుంచి తీసుకువెళ్ళి ఒక గదికి తీసుకెళ్ళి అక్కడ తాళ్లతో కట్టేసి ఉంటాడు. అపూర్వ కోపంతో ఉరిమిపోతూ శారద వైపు చూస్తూ ఉంటుంది. "ఏంటి ఇది ఇంకా కళ్ళు తెరవటం లేదు? ఏయ్ శారద లేవే లేవే" అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. "ఏంటి ఏదో ఇది నిద్రపోయేలా చేయమంటే ఇది ఎన్ని టాబ్లెట్లు కలిపిందో ఏంటో, ఇదేమో కళ్ళే తెరవటం లేదు. ఉండు కరెంట్ షాక్ ఇవ్వండి, ఇది లేచి కూర్చుంటుంది" అని అపూర్వ అంటే, "అపూర్వ గారు ఏం చేస్తున్నారు? నీళ్లు చల్లితే ఈవిడ స్పృహలోకి వస్తుంది. దానికి కరెంట్ షాక్ ఇవ్వమని చెప్తారేంటి" అని, "ఉండండి" అని నీళ్లు చల్లుతూ ఉంటాడు. "అలా కాదు చల్లాల్సింది, ఇలా ఇవ్వు" అని గ్లాస్ నీళ్ళని శారద ముఖంపై విసిరి కొట్టేస్తుంది. దాంతో శారదకి మెలకువ వచ్చి, "అపూర్వ అపూర్వ నువ్వేంటిక్కడ? నన్నెందుకు ఇలా తాళ్లతో కట్టేశారు? ఎందుకు ఇలా చేస్తున్నావు" అని శారద వణికిపోతూ అడుగుతూ ఉంటుంది. "ఏయ్ నేనేంటో నీకు చూపిద్దామని ఇలా చేశానే. నీకు ఎంత ధైర్యం ఉంటే కేపీ పక్కన కూర్చొని నువ్వు వ్రతం చేస్తావే అంటే నా మీద నీకు భయం తగ్గిపోయిందా? ఈ అపూర్వ అంటే ఏమనుకుంటున్నావే? అంత భయం లేకుండా ఎలా ఉన్నావు? నా కళ్ళ ముందరే కూర్చొని పూజ చేస్తావా 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 అని అరుస్తూ నోటినంతా నొక్కేస్తూ చెంపలు పగలగొడుతూ ఉంటుంది. "అది కాదు అపూర్వ, అది నేను దగ్గర కావాలని అస్సలు చేయలేదు. నా మాట విను" అని శారద చెప్తున్నా కూడా, "అసలు నిన్ను చంపేస్తాను. నిన్ను బ్రతకనివ్వనే. ఏ సూర్య ఆ రివాల్వర్ ఇవ్వు" అని బలవంతంగా సూర్య దగ్గర ఉన్న రివాల్వర్ని లాక్కొని శారదకి గురి పెట్టేస్తుంది. "మేడం ఆగండి" అని సూర్య బలవంతంగా అపూర్వని పక్కకు లాక్కు వస్తాడు. "మేడం ఏం చేస్తున్నారు? మనం శారదని ఇక్కడికి తీసుకొచ్చిన విషయం ఏంటో మర్చిపోయారా" అని సూర్య అంటే, "లేదు, అది ఈరోజు కేపీ పక్కన కూర్చొని పూజ చేసింది. రేపు కేపీని వెంట పెట్టుకొని నా నట్టింట్లో వచ్చి కూర్చుంటుంది. లేదు నేను దాన్ని ప్రాణాలతో ఉండనివ్వనని" అపూర్వ అరుస్తూ ఉంటే, "మేడం ఒక్కసారి నేను చెప్పేది కూల్గా ఆలోచించండి. అక్కడ ఉన్నది ఆకాశ గగన అని తేల్చటం కోసం మనం శారదని ఇక్కడికి తీసుకువచ్చాము, కిడ్నాప్ చేశాము. అక్కడ ఉన్నది ఆకాశ్ అని తెలిసిందే అనుకో, అప్పుడు ఆ శారదని జీవోత్సవంలా మారిపోతుంది. అప్పుడు మీకున్న అడ్డు కూడా తొలగిపోయినట్లే. ఆలోచించండి" అని సూర్య నచ్చ చెప్తూ ఉంటే అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది.